అమరావతిని నిర్వీర్యం చేసి గత ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంది. అధికారం కోల్పోయాక కూడా ఇంకా అమరావతిపైనే విమర్శలు చేస్తూ మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తుంది. గత పాఠాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం వైసీపీ నేతలు మళ్ళీ అమరావతినే టార్గెట్ చేస్తూ పాత పాటే పాడుతున్నారు. ఒకసారి చేతులు కాల్చుకున్నా వారి పద్ధతిలో మార్పు మాత్రం రావడం లేదు. అటు రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీ ఖచ్చితంగా అమరావతిపై తన స్టాండ్ ను మార్చుకోవాలని సలహాలిస్తున్నారు. మరి జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకుంటారా? ఏపీ రాజధాని అమరావతి అని ఒప్పుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వ్యక్తులైన వ్యవస్థలైన తప్పులు చేయటం సహజమే. తప్పిదాలు జరగటం సర్వసాధారణం. తప్పు చేయని వ్యక్తి ఉండడు, లోపం లేని వ్యవస్థ ఉండదు. అయితే తప్పు జరిగిందని తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవటమే విజ్ఞత. అదే విషయాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అమరావతి రాజధాని అంశంలోకి వెళ్లి వైసీపీ తీవ్ర రాజకీయ నష్టాన్ని చవిచూసింది. అలాంటప్పుడు మరోసారి అదే అంశాన్ని కెలికితే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం కలిగించిన ప్రధాన అంశాల్లో అమరావతి కీలకంగా నిలిచింది. అమరావతిని నిర్వీర్యం చేయటం ఒక తప్పు కాగా, 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావటం మరో తప్పు. ఈ విధానాన్ని అమలు చేయటంలో విఫలం అవటం మూడో తప్పుగా మారింది. అంతేకాదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ఉద్యమానికి అడ్డంకులు సృష్టించడం చివరికి తప్పిదంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ అన్ని పరిణామాలను గమనించిన ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. అయినప్పటికీ ఆ పార్టీ ఇప్పటికీ తగిన గుణపాఠాలు నేర్చుకోలేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కూడా అమరావతిపై చిన్నపాటి ప్రతికూల ప్రచారం వచ్చినా దానిని పెద్దగా హైలైట్ చేయడం వైసీపీ చేస్తున్న మరో తప్పిదమని చెప్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత రాజకీయ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అమరావతిని వద్దనుకున్నప్పటికీ కనీసం 3 రాజధానుల విధానాన్నైనా ముందుకు తీసుకెళ్లగలిగారా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది. ఆ ప్రయత్నం విఫలమైందే తప్ప ప్రజల మద్దతు పొందలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని ఒక విఫల ప్రయోగంగా భావించి పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. కానీ దీనిపై నిరంతర ప్రతికూల ప్రచారం చేయటం ముమ్మాటికి తప్పిదమేనని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభించింది. అయితే వరద ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, మునిగిపోయే ప్రాంతాల్లో రాజధానిని కడుతున్నారని లేనిపోని ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారం ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అమరావతిపై వైసీపీ ఇప్పటికీ కుట్రలు చేస్తోందన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోంది. ఇది చివరకు వైసీపీకే నష్టమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా వాటికి చట్టబద్ధత కల్పించే చర్యలు కూడా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తూ సానుకూలంగా స్పందిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రతికూల ప్రచారం చేయటం ప్రజల్లో తీవ్రంగా ప్రతికూల భావనను కలిగిస్తుందని, అది రాజకీయ విమర్శ కంటే కుట్రగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషణలు చెప్తున్నాయి. ఇప్పటికే అమరావతి అంశంలో వైసీపీకి గణనీయమైన రాజకీయ డ్యామేజ్ జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడికి రాజకీయ క్రెడిట్ దక్కుతుందన్న కారణంతోనే అమరావతిని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అనవసరంగా అమరావతి అంశాన్ని మళ్లీ కలిగితే సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇక నుంచి అమరావతి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టడమే వైసీపీకి మేలని ఆ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ గుణపాఠాలు నేర్చుకుంటుందా, లేదా మళ్లీ అదే దారిలో సాగుతుందా అన్నది ఇకపై వైసీపీ నేతల రాజకీయ విజ్ఞతకే వదిలేయాల్సిన ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.